బిచ్చు యాదవ్ అలియాస్ ప్రదీప్ రావత్. ఈ పేరు వింటే వణుకు పుట్టాల్సిందే. అసలు ఆయన తెరపైన నటిస్తుంటే చూసే వాళ్లకు ఈయన నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్గా ఆయన విలన్ పాత్రలో నటిస్తూ ఉంటాడు ప్రదీప్ రావత్. ఈయన 1952 జబల్పూర్ మధ్యప్రదేశ్లోని జన్మించాడు. ఇతడి నాన్నగారి పేరు మంగల్ సింగ్ రావత్. ఈయన రిటైర్డ్ మేజర్. ఇతడి పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లాలో మిలిటరీ పాఠశాలలో ఇతడు ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ జబల్పూర్ ప్రభుత్వ సైన్స్ కాలేజీలో చేశాడు. జబల్పూర్లోని యూకో బ్యాంకులో కొద్ది కాలం ఉద్యోగి కూడా పనిచేశాడు. ఆయన దూరదర్శన్ ఢిల్లీ ఛానల్ నుండి దాదాపు 2 ఏళ్లు ప్రసారమైన మహాభారత్ మెగా సీరియల్లో అశ్వత్థామ పాత్రలో మెప్పించాడు. ఇదే ఇతడి మొదటి సీరియల్. ఇతడి నటనకు మంచి పేరు కూడా వచ్చింది. ఈ సీరియల్లోకి ఇతడిని తీసుకోమని దర్శకుడు రవి చోప్రాకు ప్రముఖ హిందీ నటీమణి స్మితా పాటిల్ సిఫార్సు చేయడం అతి ముఖ్యమైన విషయంగా చెప్పొచ్చు. దేశంలోని కోట్లాది మంది ప్రేక్షకులు ఈ సీరియల్ని చూసేవారు. బీబీసీ ఛానల్లో కూడా దీన్ని ప్రసారం చేసింది. అలా బీబీసీలో రావడం అదే మొదటిసారి. ఈ సీరియల్ ఒకవైపు ప్రసారమవుతున్న సమయంలో ఎన్నో స్టేజ్ నాటకాల్లో నటించేవాడు. ముంబై, కోల్కతా, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లోని పలు ఆడిటోరియంలో ఎన్నో నాటకాల్లో అనేక పాత్రలు వేసి పోషించాడు. అయితే బాలీవుడ్లో ఇతడికి ఎవరు పరిచయస్తులు లేరట. కానీ ఇతని పర్సనాలిటీ చూసి ఇతడి స్నేహితులు నువ్వు సినిమాల్లో చేరితే బాగా రాణిస్తావు అంటూ ప్రోత్సహించేవారట. మోడలింగ్ కూడా చేసేవాడు. ఆ సమయంలో బాలీవుడ్లో ఇతడికి ఎలాంటి గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ దొరకలేదట. స్వయం కృషి, పట్టుదలే ఇతడిని ఇంత వాణ్ణి చేసిందని చెప్పొచ్చు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లగాన్ చిత్రం చూసి ఇతడి నటన మెచ్చుకుంటూ తన మేనేజర్ను ముంబైలోని అమెరికన్ ఆఫీస్కు పంపించారట. అక్కడ ఇతడి చిరునామా తెలుసుకుని ఆ మేనేజర్ వీరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాడు. ఇతడిని హైదరాబాద్ రమ్మని చెప్పారట. ఇతడు వెళ్ళి ఆయన కలవడం, ఆయన ఇచ్చిన ఆఫర్కు సై అనడం జరిగాయి. తెలుగులో ఇతడు నటించిన మొదటి చిత్రం సై. ఇక సై మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఇక అప్పటి నుండి తెలుగులో మంచి పాత్రలో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది. సై చిత్రంలో బిచ్చు యాదవ్ పాత్రకు గాను హీరో కంటే విలన్కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు ప్రేక్షకులు. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రదీప్ రావత్ గారు. ఎందరో దర్శకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు. కానీ హిందీ చిత్రాల్లో అగ్రిమెంట్ల కారణంగా తెలుగులో ఎక్కువగా క్యాష్ షీట్లు ఇవ్వలేకపోయాడు. రాజమౌళి మరో చిత్రమైన ఛత్రపతిలో కూడా ప్రతినాయకుడిగా ఇతడి నటన అద్భుతమని ఎంతోమంది అభిమానులు ఇతడిపైన అభినందన వర్షం కురిపించారు. ఇతడు తెలుగులో నటించిన చిత్రాలన్నీ విజయవంతమైనవే కావడం విశేషం. దేశముదురు, రాజన్న, పూలరంగుడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడు సీను, లయన్, నాయక్, రగడ, బలాదూర్ ఈ సినిమాలన్నీ కూడా టాలీవుడ్ కెరీర్లో మరవలేని చిత్రాలని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారని చెప్పాలి. ఉత్తమ విలన్గా సై చిత్రానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డు, ఉమ్మడి ప్రభుత్వ నంది అవార్డు సహా ఎన్నో వందల అవార్డులు అందుకున్న నటుడు ప్రదీప్ రావత్ గారు. అలాగే ఇతని జీవితంలో కూడా మరుపురాని సంఘటనలు జరిగాయి. వినోద్ ఖన్నా నటించిన హిందీ చిత్రం మహాసంగ్రామం పోరాట సన్నివేశంలో ఒక ఓడలో చేశారు. వినోద్ ఖన్నా ఇతడిని కొట్టుకుంటూ వచ్చే సన్నివేశంలో ఓడ చివరకు రాగానే ఇతడు తప్పించుకోవాలి. కానీ ఇతడు ఓడపై నుండి సముద్రంలో పడిపోయాడు. ఇతడికి బాగా ఈత వచ్చు, కానీ స్విమ్మింగ్ పూల్లో కొట్టే ఈత వేరు, నదిలో ఈత వేరు. ఇవన్నీ సముద్రంలో అసలు పనిచేయవు. అలలు ఎగిసిపడుతూ ఉంటాయి, కెరటాలు విసిరి కొడతాయి. దురదృష్టం కొద్దీ సముద్రంలో పడి సుడిగండంలో చిక్కుకున్నాడు ఇతను. ఓడ గుండ్రంగా తిరుగుతూ ఉండటం ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఓడ కింద ఉన్న ఇంజన్ ఇతనికి తగలలేదు, కానీ అక్కడ ఒక ఇనుప కమ్మి ఆసరాగా దొరికింది. ఆ కమ్మి గట్టిగా పట్టుకుని కేకలు పెడుతూ అక్కడే ఉన్నాడు. ఓడపైకి ఇతడిని లాగడం సాధ్యం కాదు. చాలా పెద్ద ఓడ. జాలర్లు ఇతడి అరుపులు విని ఇతడికి దగ్గరకు వచ్చారు. వెంటనే ఓడపై నుండి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబ్స్, తాళ్లు జాలర్లకు ఓడపై నుంచి అందించారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ప్రదీప్ రావత్ పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలీదు. ఈయన భార్య పేరు కళ్యాణి. పేరు చూస్తే తెలుగమ్మాయిలా ఉంది అనుకుంటున్నారా? అవును, ఎస్, ఈ ప్రదీప్ రావత్ భార్య తెలుగమ్మాయే. ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే ఈ విషయాన్ని పంచుకున్నాడు. కాగా రావత్ ఫేమస్ నటుడు అయినప్పటికీ ఆయన ఫ్యామిలీ మాత్రం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. అందుకే ప్రదీప్ రావత్ ఫ్యామిలీ బయట ఎక్కడా కూడా కనిపించరు. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని ఈవెంట్లు కనిపిస్తూ ఉంటారు. ఈ దంపతులకు విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే 2 కుమారులు ఉన్నారు. సినిమాలో విలన్ పాత్రలు క్రూరంగా కనిపించే ప్రదీప్ రావత్ ఇంట్లో మాత్రం చాలా సైలెంట్గా ఉంటారని ఆయన భార్య ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆయన చాలా సున్నితమైన మనసు కలవారని కళ్యాణి గారు చెప్పుకొచ్చారు. అందుకే ప్రదీప్ రావత్ ఫ్యామిలీ బయట ఎక్కడా కూడా కనిపించరు. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని ఈవెంట్లు కనిపిస్తూ ఉంటారు. ఈ దంపతులకు విక్రమ్ రావత్, సింగ్ రావత్ అనే 2 కుమారులు ఉన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇక లేరు అని చెప్పాలి. 74 ఏళ్ల వయసులో మంగళవారం ఆగస్టు 4న సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ప్రదీప్ రావత్ ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో తెలుగు, హిందీ, తమిళ్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించిన ప్రదీప్ రావత్ 1985లో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మరి ప్రదీప్ రావత్ కోసం ఒక లైక్ అయితే వేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏ సినిమాల్లో బాగా యాక్ట్ చేశాడో, విలన్గా బాగా మెప్పించాడో అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.